పిఎస్ఎస్ఎం ప్రభంజనము 3 చేయాల్సిన విషయాలతో స్టార్ట్ అయింది. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ధ్యానం అంటే ఇప్పుడు మనం చేసాం శ్వాస మీద ధ్యాస. స్వాధ్యాయం అంటే గొప్ప గొప్ప ఆధ్యాత్మిక పుస్తకాలు ఉన్నాయి, ఆ బుక్స్ చదవాలి. ఒక స్టూడెంట్ ఏజ్లోనే మన దగ్గర ఎంతో టైం ఉంటుంది. ఈ టైంలో కనుక మీకు ఆ గ్రేట్ బుక్స్ ఓషో రజనీష్ రాసినవి, రిచర్డ్ బ్యాక్ రాసినవి, సేత్, రెండా గుడ్మెన్, ఇట్లా మంచి మంచి ఆథర్స్ ఉన్నారు. వాళ్ళ బుక్స్ ఒక్కొక్కటి మనం తెలుగులోకి అద్భుతంగా మేడం కూడా అనువాదించారు ఎన్నో బుక్స్. వాటిలన్నిటి తాలూకా కలగలిపి పిఎస్ఎస్ మూమెంట్ పత్రిక లిటరేచరు మరియు స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ తయారయ్యాయి. ఆ బుక్స్ చదవాలి ప్రతిరోజు. తర్వాత మన అనుభవాలు ఇతరులతో షేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను నా జర్నీ చెప్పాను. ఈ జర్నీ క్యాసెట్ నేను ఇప్పటికి ఒక 1000 సార్లు వేసి ఉంటాను. కానీ మీరు ఒక యూత్గా వచ్చారు కాబట్టి నేను మళ్ళా ఆ స్టార్టింగ్ డే నుంచి మీకు నేను చెప్పాల్సి వచ్చింది. అలా మన ఎక్స్పీరియన్స్ని వేరే వాళ్ళతో షేర్ చేసినప్పుడు వాళ్ళు ఓకే దీంట్లో ఇంత ఇంపార్టెన్స్ ఉందా అని వాళ్ళకి ఆటోమేటిక్గా దీని మీద ఆసక్తి కలుగుతుంది. అండ్ వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చాయో మనం విన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతిదానికి ఉన్న షార్ట్ కట్స్ మనకు తెలుస్తాయి, ఎంత ఈజీగా మనం అచీవ్ చేయొచ్చు అని. కాబట్టి చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే ఆ 5 years ఏజ్ నుంచి అండ్ అదేవిధంగా యూత్కి ఈ మెడిటేషన్ యాడ్ చేయడం అనేది దేని కింద వస్తుందంటే, విద్య అనేది ప్రధానంగా 2 రకాలు, ఆత్మ విద్య, ప్రాపంచిక విద్య. ప్రాపంచిక విద్య అంటే అది కుల విద్య. తల్లిదండ్రులు ఏదైతే ఒక వృత్తి వ్యాపారంలో ఉన్నారో దాన్ని నేర్చుకొని అది చేసి డబ్బులు సంపాదించడం. ఈ రోజుల్లో అవి రకరకాల ప్రొఫెషనల్ కోర్సులు లేదా వృత్తి విద్యా కోర్సులు. వాటి నుంచి మనం ఏం చేస్తాము, డబ్బులు సంపాదించగలుగుతాం. రెండోవి ఏంటంటే ఆత్మ విద్యలు. ఆత్మ విద్య అంటే సోల్ సైన్స్. అది బేసిక్గా ఈ సంపాదించిన డబ్బులతో మనం ఎలా ఆనందంగా ఉండాలో నేర్పుతుంది. ఈరోజు కేవలం కుల విద్యలు మాత్రమే నేర్చుకొని అంటే ప్రొఫెషనల్ కోర్సులో సక్సెస్ అయిపోతారు, ఇక్కడి నుంచి జాబ్ వస్తుంది, అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోతారు, అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకోగానే అక్కడి నుంచి ఫోన్ వస్తుంది, నా పిల్లలతో నాకు సంసారం చేయడం రావట్లేదు, అయితే దీనిని తీసుకెళ్ళిపోండి లేనని ఇండియా వచ్చేస్తానని. ఇన్ని స్టోరీస్ ఉంటాం మనం. ఎందుకంటే దే డోంట్ నో హౌ టు బిహేవ్ విత్ ద సొసైటీ. సమాజంతో ఎలా ఉండాలో తెలియదు, సహనం లేదు, ఓర్పు లేదు, డబ్బులతో ఉన్నదాంతో సంతృప్తిగా ఆనందంగా జీవించడం తెలియదు. కాబట్టి ఉన్నదాంతో సంతృప్తిగా జీవిస్తూ ఆ జీవించే కళను నేర్పేది ఆత్మవిద్య. పూర్వకాలంలో గురుకులాలు ఉన్న టైంలో కుల విద్యలతో పాటు ఆత్మవిద్య కూడా నేర్పేవారు. వాళ్ళు గురువుతో పాటు ఒక 2-3 సంవత్సరాలు ఉండి అవసరమైతే దేశాటనకి వెళ్ళి వాడికి ఎప్పుడైతే గురువుతో పాటు పూర్తిగా ఆత్మవిద్యలు నేర్చుకున్నాడో అప్పుడు వాడికి బ్రహ్మచర్యం పూర్తి అయినట్టుగా వాడికి స్టాంప్ వేసి పెళ్లికి పంపించేవాడు. ఎప్పుడైతే తల్లిదండ్రులకి కొడుకు చేతికొంచి వచ్చిన తర్వాత చేతికి అందాలి అని చెప్పి వీడు వెళ్ళి ఏం నేర్చుకుంటాడులే గురువు దగ్గర చెప్పి గురువు దగ్గరికి పంపించడం మానేశారు. క్రమేపీ ఆత్మవిద్య పూర్తిగా జీరో అయిపోయి మనం కేవలం కుల విద్యల్లో ప్రాపంచిక విద్యల్లో మాత్రమే ఈరోజు మనం ముందుకెళ్ళేటువంటి ఒక స్థితికి మనం దిగజారిపోయాం. దీనివల్ల ఏమవుద్ది, ఈ బ్రహ్మచర్యం పూర్తి అయ్యేటప్పటికి ఆత్మవిద్య అన్నటువంటి ఒక కాయిన్ తాలూకు 2వ హాఫ్ పూర్తిగా జీరో, ఇంకొక హాఫ్ మాత్రం ముద్రేసుకొని వెళ్తాం. ఒక నోటుకి లేదా నాణ్యానికి ఒక పక్కే ముద్రైందనుకోండి, అది పనికొస్తుందా మార్కెట్లో? అది పనికిరాదు. ఒక రూపాయి నోట్ అయితే ఒక పక్కే ముద్ర ఉంటే ఏం చేయొచ్చు, దాన్ని మడత పెట్టి చీకట్లో ఇవ్వచ్చు, ఇంక అంతే. అదే పగలైతే దొరికిపోతాం మనం, డూప్లికేట్ నోట్ అని. అలాగే లైఫ్లో మనం కుల విద్య నేర్చుకుంటున్నాము, డబ్బులు సంపాదించడం తెలుసు, కానీ డబ్బులతో మనం ఎలా ఆనందంగా ఉండాలి, ఎలా ఆరోగ్యంగా ఉండాలి, ఈ సంపాదించిన డబ్బులన్నీ లక్షల డాక్టర్లుగా పోస్తాం మనం, జబ్బులతోని ఇబ్బందులతోని, లేదా కోర్టులకి లేదా స్టేషన్లకి ఇట్లకే కడతాం డబ్బులన్నీ. అదొక సైకిల్లా మారిపోయింది లైఫ్. ఎందుకంటే ఆ సెకండ్ హాఫ్ అనేది కంప్లీట్గా జీరో. దానికి పత్రిజీ ఒక 5 finger కాన్సెప్ట్ తీసుకొచ్చారు. చాలా సింపుల్గా ఉంటుంది అది, కానీ చాలా పవర్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ కూడా. విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఆయన 5 విషయాలకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఆట, పాటలు, చదువులు, పనులు, ధ్యానాలు. సింపుల్ ఫార్ములా. ఆటలు ఫిజికల్ బాడీ, లిటిల్ ఫింగర్, అన్నిటికన్నా తక్కువ స్థితి భౌతిక శరీరానికి ఉంది. ఎందుకంటే ఇది వదిలేసి వెళ్ళిపోతాం మనం తన్నేసి ఈ బాడీకి. ఆ బాడీ అనేది చిటికిన వేళ్ళు. దానికి ఆటలు అంటే దేహ దారుఢ్యం కోసం మనం గేమ్స్ ఆడాలి. ఈ గేమ్స్ కాదు, టెంపుల్ రన్. ఓకే, టెంపుల్ రన్ యూట్యూబ్ వీడియోలు అవి కాదు ఆడాల్సింది. ఓ బ్యాట్ పట్టుకోనో, ఖోఖోనో, కబడ్డీనో, ఓకే,
ఆ గేమ్స్ ఆడాలి. అప్పుడు ఈ దేహదారుఢ్యం ఆటలు ఫస్ట్ పార్ట్ ఫిజికల్ బాడీ కరెక్ట్గా ఉంటుంది. తర్వాత పాటలు మనోల్లాసానికి, మెంటల్ బాడీకి. రెండవది పాటలు ప్రతిరోజు పాడాలి. అది కూడా ఊరికే యూట్యూబ్ షార్ట్స్ చూసి పాటలు వింటాం బాగానే ఉంటుంది. కానీ మనం పాడినప్పుడే రియల్గా ఆ పూర్తి ఎనర్జీని హ్యాపీనెస్ని మనం తీసుకోగలుగుతాం. ఈ గొంతు ఉన్నది కేవలం పాటల గురించే. ఇక్కడ పాటలు అంటే ఒక సింగింగ్ అనే కాదు, ఎనీ ఆర్ట్, సరస్వతి విద్య, క్లాసికల్ కావచ్చు, వెస్ట్రన్ కావచ్చు, పాటలు కానీ, డ్యాన్స్ కానీ, ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ కానీ ఏదో ఒకటి నేర్చుకోవాలి. అది ఈ రెండవది మైండ్ మనోల్లాసాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అది మనసుకి. తర్వాత బుద్ధికి చదువులు. సో ఆటలు, పాటలు, చదువులు, ఎడ్యుకేషను. మీ డిఎస్సి కానివ్వండి, మా ఎంబీబీఎస్ కానివ్వండి, అది ఇంజనీరింగ్ కానివ్వండి, ఏదో ఒకటి చదువు మనం చదవాలి. ఆ చదువు నుంచి మనకు ఒక ఉద్యోగం లేదా వ్యాపారం, దాని నుంచి మనం ఇప్పుడున్న సమాజానికి అవసరమైనటువంటి డబ్బుల్ని మనం తెచ్చుకోగలుగుతాం. అది చదువులు. తర్వాత ఇది అంశాత్మ. బుద్ధి అయిన తర్వాత ఇది అంశాత్మ. ఎందుకంటే శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ. ఆత్మల అంశాత్మ ఇది. అంశాత్మకి పనులు చేయడం, రోజువారీ జీవితంలో ఇంట్లో మొక్కలకు నీళ్ళేయడం దగ్గర నుంచి, ఇంట్లో హెల్ప్ చేయడం దగ్గర నుంచి, అంటలు తోమే దగ్గర. నేను ఉన్నాను లండన్లోనే, కానీ ఇంట్లో మేము ముగ్గురువే చేసుకోవాలి. సో డైలీగా డిష్ వాషర్లో డిష్లు పెట్టడము, సామాన్లు తోవడం నా పని. మా పాప ఏమో వాషింగ్ మిషన్ పని, మా ఆవిడ మాత్రం వంట. ఇట్లా డివైడ్ చేసుకున్నాం మేము ముగ్గురువిని లాస్ట్ 4 years మాంచెస్టర్లో. ఎందుకంటే అక్కడ పని వాళ్ళు వెరీ కాస్ట్లీ. నేను స్టూడెంట్గా వెళ్ళాను అక్కడికి. సో రోజువారీ జీవితంలో మన పనులు ఏవైతున్నాయో అవి మనం చేసుకోవడం అనేది అంశాత్మకు సంబంధించి. దానివల్ల ఏమవుతుందంటే మనం ఈగో జీరోగా ఉంటాం. అహంకారం నుంచి భూమి మీద ఉంటాయి మన కాళ్ళు ఎప్పుడు మన పని మనం చేసుకుంటే. మిడిల్ క్లాస్లో మన పనులు మనమే చేసుకోవాలంటారు కదా. నిన్న మొన్న చూశాను సినిమా, శంకర్ వరప్రసాద్లో కాదు, ఏ సినిమాలో ఉందో డైలాగ్, మిడిల్ క్లాస్ మన పనులు మనమే చేసుకోవాలని. మీరు అప్డేటెడ్గా లేరు, నేనే అప్డేటెడ్గా ఉన్నాను మీకన్నా. రాజు కదా, రాజు సినిమా ఏదా, రాజు సినిమా, రాజుగారి కదా, అనగనగా ఒక రోజా, మొన్న రిలీజ్ అయిందండి సినిమా, నవీన్ పోలి శెట్టిది. మిడిల్ క్లాస్ మన పనులు మనమే చేసుకోవాలంటాడు. సో ఆ పనులు చేసుకోవడం వల్ల ఈ ఫింగరు ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉంటుంది. ఎంతమంది ఇక్కడ మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకు మీరు పనులన్నింటిలో హెల్ప్ చేస్తున్నారు? వెరీ గుడ్, బ్యూటిఫుల్. మీ అందరికీ అంశాత్మ కరెక్ట్గా ఉంది. అయితే చిన్న చిన్న పనులన్నీ, పెద్ద పెద్ద ఎలాగో మనం చేయలేము, మా తల్లిదండ్రులు. ఇప్పుడు చిన్న పనులు మనమే చేయాలి. తర్వాత ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది పూర్ణాత్మ. దీనికోసం మనం చేసేది ధ్యానాలు, అంటే మెడిటేషన్ చేయాలి, ధ్యానం. సో ఆటలు, నాతో చెప్పండి, ఆటలు, పాటలు, చదువులు, పనులు, ధ్యానాలు. మెడిటేషన్ ఇప్పుడు మనం చేసాం, బ్రెత్ అబ్జర్వేషన్ చేసి. ధ్యానం చేయడం వల్ల ఏమవుద్దంటే మనసు శూన్యంలోకి వెళ్ళి ఈ మూడో నేత్రం ఆటోమేటిక్గా విచ్చుకుంటుంది. చర్మచక్షువు, మనోచక్షువు ఎప్పుడైతే మూసామో అప్పుడు దివ్యచక్షువు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం ఎంతో శక్తిని తీసుకుంటాము, అదేవిధంగా జ్ఞానాన్ని కూడా తీసుకుంటాం. ఈ ఆత్మజ్ఞానం ఎప్పుడైతే యాడ్ అయిందో ఇటు కుల విద్య వచ్చింది, ఆత్మవిద్య వచ్చింది. అప్పుడు మనం కంప్లీట్గా రెండు పక్కల ముద్రించిన నాణ్యంలాగా పర్ఫెక్ట్గా మనం తయారవుతాం. ఈరోజు దాదాపు యూత్ ఇంచుమించు ఒక 1000 మంది నేను తయారు చేసి ఉంటాను ఈ 30 సంవత్సరాల్లో. నో డౌట్ అబౌట్ ఇట్. ఒక 1000 people యూత్ని నేను తయారు చేసి ఉంటాను త్రూఅవుట్ వరల్డ్. ఈవెన్ అబ్రాడ్ కంట్రీలో కూడా స్టూడెంట్గా వచ్చి జాబ్స్, వీసా ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, లవ్ ప్రాబ్లమ్స్ అవన్నీ నా దగ్గరికి వస్తాయి. వాళ్ళకి మెడిటేషన్ చేయించి ఎప్పుడైతే ఈ బుక్స్ అన్ని చదివి రియల్గా ఎక్కడ ఫోకస్ చేయాలో కరెక్ట్గా వాళ్ళు ఫోకస్ చేయగానే ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఆటోమేటిక్ తగ్గుతాయి. ఒక చదువు ఒక్కటే కాదు, డబ్బులు ఒక్కటే కాదు, ఎన్నో ప్రాబ్లమ్స్ మనకి వస్తూ ఉంటాయి. హెల్త్ దగ్గర నుంచి సోషల్ ప్రాబ్లమ్స్ వరకు. కొంతమందికి పేరెంట్స్తో కూడా ప్రాబ్లం ఉంటుంది. తల్లిదండ్రులు ఎవరో ఒకరు ఆల్కహాల్ ఉంటారు విపరీతంగా, ఏదో గయ్యాలు ఉంటారు, ఒక్కొక్కరు మాట తీరి సరిగా ఉండదు. వాళ్ళు చాలా సఫర్ అవుతారు దాని నుంచి. ఆ ఇన్నర్ చైల్డ్ డిస్టర్బ్ అవుతుంది, అంతర్గత శిశువు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఆ ఇష్యూస్ వల్ల. అటువంటి అన్నీ కూడా ఈ పూర్ణాత్మకు సంబంధించిన ధ్యానం అనే దాన్ని మనం లైఫ్లోకి ఇన్వైట్ చేసి ప్రతిరోజు మనం చేస్తే కనుక
మైండ్ నుంచి సోల్ నుంచి ఆ క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ 5 ఫింగర్ కాన్సెప్ట్ ఎందుకు నేను చెప్పానంటే, ఈరోజు మనం ఈ 3 చూస్తున్నాం. కొద్ది గొప్ప ఈ 3 తెలుసు మనకి, కానీ ఈ 2 తెలియదు. అంశాత్మని పూర్ణాత్మని ఎలా టేక్ కేర్ చేయాలో మనకు ఎవరు చెప్పలేదు. సో ఆ గ్యాపే రోజు రోజుకి ఒక బండలాగా అది పేరిపోయి ఏదో ఒక రోజు మన శరీరం మీద ఒక అనారోగ్యం తెచ్చుకుంటాం మనం.